హాయ్ అండి, ఇదిగోండి తులసి కోట. ఇది ఉంది కదండి కట్టాను. ఆ తులసి మొక్కకు వచ్చేది రాపడం వల్ల అది ఎదగట్లేదండి, పలవలు ఎదిగిపోతుంది. ఇది ఇది రణపాల మొక్క అండి. ఇది పెద్ద పెద్ద రాచపండ్లు వేసినా, పెద్ద సెగ్గడ్లు వేసినా, ఏం వేసినా సరే దీన్ని శుభ్రంగా నూరేసి ఆ పసన్ని కొంచెం ఉడికించండి. మనం ఆ కురుపుల మీద రాస్తే రసి కొట్టేసండి, వెంటనే తగ్గిపోతాయండి. 2 బీర మొక్క విత్తనాలు ఉంటే ఇలా పెట్టానండి. ఇవ్వండి మొక్కలు వచ్చాయి. కాయలు కాసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. దిష్టి తగలకుండా గేటు దగ్గర పెట్టుకున్నాము మీ మొక్కని. మేము చిన్న పొరవ తెచ్చేసామండి, చాలా పెద్దది అయిపోయింది. నల్లేరు కాడ కనిపిస్తుంది కదా, అది సాగర్నారు బీచ్ అండి, తేనె బీచ్ అండి. ఇదిగోండి, ఇదిగోనండి జూ పార్కు. ఇదంతా మొత్తం జూ పార్కు కొండలండి, చుట్టూ ఉన్నాయండి జూ పార్క్ కొండలు. అలా మొత్తం ఇలా ఎండాడ తర్వాత బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇటు సైడు. మనం తినేసి మేము వేసేసిన గింజలకి మొక్కలు వచ్చాయండి. దానిమ్మ మొక్క, చామంతి మొక్కలండి. లిల్లీ పువ్వు అండి, అంటే ఎర్రగా ఉంటుంది లిల్లీ ఫ్రూట్ అట అండి. పొనగంటు కూర అండి, ఇది ఇందులో మొలిసింది. ఎందుకండి పనగంటి కూర ఇందులో మొలిసిందండి. ఇది నిమ్మ చెట్టు అండి, ఇదిగోండి. ఇది యాలకుల చెట్టు అనుకుంటున్నామండి, అదే లవంగాల చెట్టు అనుకుంటున్నామండి ఇది.